మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మాకింత గొప్ప అవకాశము, అదృష్టము ఆ భగవంతుడు మాకు కలిగించాడు అనిపిస్తుంది. నేను ఏ విషయం గురించి చెప్తున్నానో మీకు ఈ పాటికే అర్థమయ్యి ఉంటది. ఆల్రెడీ షార్ట్ వీడియోస్ పెట్టాను గదా! అలాగే కళ్యాణానికి సంబంధించి ముందు రోజు డెకరేషన్ చేయటం అవన్నీ మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను గాబట్టి మీకు ఈ పాటికే అర్థమయ్యి ఉంటది. అవునండి. ఈరోజు మా ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల కళ్యాణం అయితే జరుగుతుంది. మాకింత అదృష్టం కలిగించిన ఆ భగవంతుడికి మేము ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. ఇంకా ఈరోజు కళ్యాణం అది ఎలా జరిగింది ఏంటి అనేది చెప్పే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే మీ అందరి సపోర్ట్తో పాటు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా అండి? మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంకా నేను 7 శనివారాలు వ్రతం చేసుకుంటున్నానని మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇంకా 7 వారాలు పూర్తయిన తర్వాత 8వ వారం అనమాట. ఇంకా ప్రతి వారం ఎలాగైతే చేసుకుంటానో ఇంక ఈరోజు కూడా అలాగే కళ్యాణం చేయించుకునే ముందు ఇంకా ప్రతి వారం చేసుకున్నట్టే ఇంకా పొద్దున్నే అంటే ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. శుభ్రం చేసుకొని చీకటితో ఇంట్లో పూజ చేసుకోవటం అయిపోయిన తర్వాత ఇంకా గుడికెళ్ళి వచ్చామన్నమాట. శనీశ్వరుడికి పూజ చేసుకొని వచ్చాము. వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకప్పుడు పీఠకం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి కథ, అలాగే అష్టోత్తరము, గోవిందనామాలు ఇవన్నీ చదువుకొని ప్రతి వారం ఎలాగైతే చేసుకుంటానో ఇంక ఈ వారం కూడా అలాగే పూజ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబదర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద వానర సేవిత గోవింద వారధి వందన గోవింద. వెలుతురికి వీడియో అంత క్లారిటీగా కనిపించట్లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా నా పూజ అది కంప్లీట్ అయిందనమాట. ఇంక ఈరోజు కళ్యాణం చేయించుకోవడానికి గుంటూరు నుంచి వస్తున్నారనమాట. కళ్యాణం చేయించడానికి ఒక 10 మంది వస్తున్నారు. ఇంకా వాళ్ళు ఆల్రెడీ సగం దూరం వచ్చామని చెప్పి ఫోన్ చేశారు. ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి నా పూజ అంతా కంప్లీట్ అయ్యింది. గుడికి వెళ్ళి వచ్చాము. ఇంట్లో పూజ ప్రశాంతంగా అంటే హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకున్నాను. ఇంక ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మీరు నమ్మరు. నేను ఎప్పట్లాగే అష్టోత్తరము, కథ అన్నీ చదవటం అయిపోయినాక లాస్ట్లో గోవిందనామాలు చదువుతున్నప్పుడు అసలు నా ఒళ్ళంతా పులకరించినట్టుగా అసలు రోమాలు నిక్కబొడుచుకున్నాయి అనమాట. అసలు నాకు ఇప్పుడు తలుసుకున్నా కూడా ఏంటో ఒళ్ళంతా జలతరిచ్చినట్టుగా అట్లా అనిపిస్తుంది. అంత వైబ్ అనిపించింది అనమాట. చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇంకా నా పూజ కంప్లీట్ అయ్యి కొంచెం నేను కళ్యాణం దగ్గర కూర్చోటానికి అని చెప్పి కొంచెం బట్టలు అది మార్చుకునే లోపు మనం ఎవరినైతే పిలిచామో వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ నాకు చెప్పారనమాట, ఏమేం కావాలో అన్నీ తెప్పించి పెడితే మేము వచ్చిన తర్వాత అన్నీ రెడీ చేస్తామని చెప్పారు. అంటే నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇట్లా చేయించుకోవటం. ఇంకా చెప్పాను వాళ్ళకి, నాకు అసలు ఐడియా లేదు, ఏమేం కావాలో చెప్తే నేను అన్నీ తెప్పించి పెట్టుకుంటాను అంటే, నువ్వు కంగారు పడకమ్మా, అన్నీ తెచ్చట్టు పెట్టి మేమే సర్దుతామన్నారు. ఇంక ఇక్కడ చూసారా, చిన్న చిన్న విగ్రహాలకి దుస్తులు కానీ అలంకారం అంటే పూలజడ, మెళ్ళో హారాలు కానీ అవన్నీ భలే నచ్చినాయి నాకైతే. ఇంకా వాళ్ళు వస్తానే ఇవన్నీ తీసుకొచ్చారనమాట. అంటే పూజకు కావాల్సిన విగ్రహాలు కానీ అలంకారం చేయటానికి పూలజడ, నగలు కానీ ఇంకా అవన్నీ మేమే తీసుకొస్తామని చెప్పారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా చేయటానికి అవన్నీ వాళ్ళే తెచ్చుకుంటారంట. ఇంకా ఊరికే ఫోటో వరకు పెట్టుకోండి, మిగతా అవన్నీ మేమే తీసుకొస్తామని చెప్పారు. పూజా సామాగ్రి కూడా తెప్పించి పెట్టానమాట. ఇంకా ఆ నగలు కూడా 2-3 రకాల సెట్లు ఉన్నాయి. వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసుకోమన్నారనమాట. అంటే మీకు ఎలా అలంకారం చేస్తే నచ్చిద్దో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. నేనైతే అవన్నీ నాకు తెలీదమ్మా, మీరు ఎప్పుడు చేస్తూ ఉంటారు కదా, ఏ నగలు పెడితే అమ్మవారు అయ్యవారు అందంగా అనిపిస్తారు అన్నీ దాన్ని బట్టి మీరే పెట్టండి అని చెప్పాను. ఇంకా కాసుల పేరు అవన్నీ పెట్టారనమాట. చాలా బాగుంది అసలు. పూల జళ్ళు కూడా బుజ్జి బుజ్జిగా భలే అనిపించినాయి. ఇంకా ఇవన్నీ సెట్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక గంట టైం పట్టిందనమాట. ఇంకా రాగానే టిఫిన్ పెట్టేశాము. టిఫిన్ చేసి కొంచెం కాఫీ అవి తాగిన తర్వాత ఇవన్నీ సెట్ చేసుకోవడానికి ఒక గంట పట్టింది. ఇంకా నేను పూలు కూడా అన్నీ విజయవాడ నుంచే తెప్పించాను. 7 రకాల పూలు తెప్పించామన్నమాట. అలాగే
ఇంకా ఇంట్లో నేను ఆల్రెడీ పొద్దున్నే 7 దీపాలు పెట్టుకొని స్వామివారికి ఇక్కడ రోజు మనం చేసుకునే ప్లేస్ అనమాట ఇది. ఇంక ఇక్కడ పూజ చేసుకున్నాను కదా, ఇంకా మళ్ళీ 7 దీపాలు పిండి దీపాలు అవసరం లేదు, మామూలు దీపారాజన చేస్తే సరిపోయిద్ది అన్నారు. ఇంకా వేరే కుందులుంటే ఆ కుందుల్లో అయితే దీపాలు వెలిగించామన్నమాట. నేను ప్రతి వారం చేసుకున్నట్టే ఈ వారం కూడా వాళ్ళు వచ్చేటప్పటికి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా స్వామివారి అలంకారం కానీ నైవేద్యాలు కానీ ప్రతి వారం ఎలా చేసుకుంటాను అలాగే చేసుకున్నాను అనమాట. ఇంకా నా పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి వాళ్ళు కూడా వచ్చేసారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి ఇంకా ఇంట్లోకి అయితే రమ్మని పిలిచాము. ఇంకా తర్వాత టిఫిన్ చేసి ఇంకా అలాగే స్వామివారి కళ్యాణానికి కావాల్సినవన్నీ సిద్ధం చేశారు. ఇవన్నీ సర్ది పూజ మొదలు పెట్టడానికి చాలా టైం పట్టిందనమాట. मांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते. గణపతి మీద అక్షంతలు వేయండి అమ్మా. అయ్యా నువ్వు చేయ ఈ అమ్మాయి నీ చేయదాకుంది అక్షంతలు గణపతి వేయండి. శ్రీ లక్ష్మీ నారాయణాభ్యా నమః, ఉమా మహేశ్వరాభ్యా నమః, వాణి హిరణ్యగర్భాభ్యా నమః, శచీపురంధరాభ్యా నమః, అరుంధతీ వశిష్ఠాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాదేవ్య జనేభ్యో నమః. గణపతి మనం ఏ పూజ చేసుకున్నా వినాయకుడితో మొదలు పెడతాం కదా, ఆ విఘ్నాలు తొలగించే వినాయకుడిని పూజించిన తర్వాతే ఏ దేవుడికైనా మనం పూజ చేసుకుంటాము. ఇంకా ఇప్పుడు కూడా వినాయకుడి పూజతో అయితే స్టార్ట్ చేశాము. అలాగే నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, స్వామివారి కళ్యాణానికి తలమరాలు, తాళిబొట్టు, మెట్టెలు, అలాగే పానకం బిందులు, కుబేరుడు, ఇట్లా కళ్యాణానికి సంబంధించిన ప్రతిదీ ప్లేటుల్లో నీట్గా అలంకరించారనమాట పువ్వులతోటి. చూడటానికి అసలు 2 కళ్ళు సరిపోలేదు, చాలా మంచిగా అనిపించింది. ఇంకా వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరము, అలాగే పద్మావతి, లక్ష్మీ అమ్మవార్లకి అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాను. ఇంకా పూలు అవి కూడా చాలా పూలే తెప్పించుకున్నాము, ఎందుకంటే స్వామివారు అలంకార ప్రియుడు కదా. ఇంకా అందుకోసం ఆయనకి ఎంతో ఇష్టమైన గులాబీలు, జాజులు, అలాగే సంపెంగ పూలు, అలాగే లిల్లీ పూలు, తామర పూలు, ఇట్లా 7 రకాలు తెప్పించుకున్నాం అనమాట. చక్కగా పూజకి ఎలాంటి లోటు లేకుండా చక్కగా సరిపోయినాయి. ఇంకా అమ్మవార్లకి గులాబీలు అంటే ఇష్టం కాబట్టి గులాబీ పూలతో అష్టోత్తరం చేసుకున్నాము. అలాగే స్వామివారికి విరజాజులతో చేసుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే స్వామివారికి కళ్యాణం చేయించుకోవాలి అంటే ఫస్ట్ మనకి చేతులకి కంకణాలు కడతారు కదా, ఇంకా అవి అందరికీ చూయించి దండం పెట్టుకోమని చెప్పారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, మేము పూజారి గారిని పెట్టుకొని డైరెక్ట్గా కళ్యాణం చేయించుకోవటం లేదు, గానామృతం అనమాట. ఈ 7 శనివారాలు పూజ చేసుకున్నాక ఇలా గానామృతం పెట్టుకుంటే మంచిది అన్నారని చెప్పి ఇంకా మేము కూడా చేయించుకుంటున్నాం అనమాట. నేను కూడా ఫస్ట్ టైము ఇది ఇలా చేస్తారు అనేది చూడటము. ఇంకా ఆ స్వామి దయ వల్ల ఇంకా ప్రశాంతంగా చాలా బాగా చేసుకోగలిగాము అనిపించింది. అయితే ఈ గానామృతంలో ప్రతిదీ స్వామివారి కళ్యాణం కానీ, శిలారూపం అవ్వటం కానీ, అమ్మవారితో కళ్యాణం ఎలా జరిగింది ఏంటి అనేది స్వామివారి కథ మొత్తం ఈ గానామృతంలోనే వస్తుందన్నమాట. ఒక్కో ఘట్టంలో ఒక్కో సందర్భం ఇట్లా ప్రతిదీ ఉంటుందన్నమాట. ఆ సందర్భాన్ని బట్టి ఇంకా కళ్యాణం చేయించడం కానీ, ఆయన శిలారూపం ఎలా అయ్యారని కానీ, స్వామివారి కళ్యాణం ఎలా జరిగింది, కుబేరుడి దగ్గర ఎలా వడ్డీకి డబ్బులు తీసుకున్నారు, ఇదంతా ప్రతిదీ ఈ గానామృతంలో ఉంటుందన్నమాట. ఇంకా మేము కూడా ఫస్ట్ టైం చేయించుకున్నాము, చాలా బాగా జరిగింది, చాలా మంచిగా అనిపించింది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాము, ఆ భగవంతుడు మాకు ఇంతటి అవకాశం ఇచ్చాడు అనిపించింది. నిజంగా అసలు మా జన్మ ధన్యం అయిపోయింది అనిపించిందండి మాకు, అంత బాగుంది. అయితే ఇంక ఇక్కడ కంకణాలు కట్టిన తర్వాత స్వామివారికి అయితే లగ్గపత్రిక రాస్తున్నారు. ఇంకా ఏది చేసినా కూడా ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది దగ్గర ప్లేట్లు డెకరేషన్ చేశారు కదా, అవన్నీ పంపించి అందరికీ దండం పెట్టుకునే అవకాశం ఇచ్చారు. చాలా నిదానంగా చాలా ప్రశాంతంగా జరిగింది. శ్రీనివాసనకు లగ్న పత్రిక అందించుట. ఆకాశరాజు శుభయోగీంద్రులకు లగ్న పత్రిక అందించే పూజలు అయినా మీరే వెళ్ళి బహుళమాలకు తెలిపిరట్టు సుఖముని అంటూ సంతోషించి శేషాచలమే చేరెను.
స్వామివారి కళ్యాణానికి అన్నీ సిద్ధం. లగ్గపత్రిక అయితే అందుకున్నాము. ఇంక తర్వాత స్వామివారి కళ్యాణానికి పసుపు అయితే దంచుతున్నాం అనమాట ఇక్కడ. ఇంకా మాతో పాటు ఈ అవకాశం ఇక్కడున్న అందరికీ ఇచ్చారు. చాలా మంచిగా అనిపించింది. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు కదా. పసుపు దంచడం అయిపోయిన తర్వాత కుబేరుడి దగ్గర స్వామివారి కళ్యాణానికి డబ్బులు తీసుకొచ్చే ఘట్టం అయితే జరుగుతుంది అన్నమాట. సరే పైకి వచ్చండి, అందరికి దండం పెట్టి తీసుకుంటారు. 7 కొండల వాడ వరపూజలకే బయలుదేరా బంగారు బిందెల కాబెట నుంచి మిరియాలు యాలక బెల్లము కలిపి పానకములే చేసినారు. బంగారు అంచులు బట్టలు పెట్టి ఆపవు వక్కలు చక్కగా సర్ది బంగారు సురేఖ చేతలు పట్టి రాజు రాణి. ఇంక ఇక్కడ స్వామివారి కళ్యాణానికి పానకం బిందెలు అలాగే కాళ్ళు గడికి కన్యాదానం చేసే ఘట్టం అయితే జరుగుతుందన్నమాట. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇంతవరకే ఆపాను. పార్ట్ 2లో నెక్స్ట్ వీడియో వస్తుందన్నమాట. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. అలాగే మేము చేసుకున్న ఈ పూజా ఫలితం మాతో పాటు మీ అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోవింద గోవింద.